అప్పుడేంటంటే మెడ్రాసు స్టూడియోలోనే సినిమాలు జరుగుతూ ఉండేవి. సో కాబట్టి ఏంటంటే సినిమా నటులు ఎట్లా ఉంటారు, స్టూడియోలు ఎట్లా ఉంటాయి, సినిమాలు ఎట్లా తీస్తారు అనేటటువంటి ఉత్సాహం బాగా ఉండేది. చూస్తూ వస్తూ ఉండేవాళ్ళు. సాహిత్యాభిమానుడు టీ నగర్ వచ్చి వాళ్ళ నటుల్ని కలిసినా సరే పాండీ బజార్ వచ్చి పాండీ బజారు వెనక ఉండేటటువంటి శ్రీశ్రీ గారిని, ఆరుద్ర గారిని కలిసి వాళ్ళతో కాసేపు ఫోటోలు దిగి వాళ్ళతో చక్కగా ముచ్చటించుకొని వచ్చేవాళ్ళు. ఆ విధంగా ఒకసారి ఆరుద్ర గారిని ఒక అభిమాని అడిగాడు, సార్ ఆరుద్ర గారు ఆ మాట ఈ మాట క్షేమ సమాచారం అడిగి, సార్ మీకు భూములు ఏమన్నా ఉన్నాయా, స్థలాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. అనంటే ఆరుద్ర గారు ఏమన్నారు తెలుసండి, ఆ రుద్రభూములన్నీ నావే అన్నాడు. ఓకే. రుద్రభూమి అంటే శ్మశానం. ఓకే. ఓకే. సో ఆ రుద్రభూములన్నీ నావే అని అన్నాడు.